పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే 3000 మంది పరిశుద్ధమైన సంఖ్యలో చేర్చబడ్డారు. పరిశుద్ధమైన సంఖ్యలో అక్కడ చేర్చబడిన వారే ఉంది. 3000 మంది అందులో చేర్చబడిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఏమని ఉంది చదవండి మరోసారి. చూడండి, అపోస్తుల బోధల యందును సవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మీరు చేర్చబడిన మీరు, ఈరోజే కాదు, నాకన్నా ముందు కూడా చేర్చబడిన వారు ఉన్నారు. హల్లెలూయా. నాకంటే ముందు చేర్చబడిన వారు కూడా ఉన్నారు. మరి మనం ఆయనలో చేర్చబడిన మనము ఈ సహవాసంలో ఉన్నామా? ఈ సహవాసంలో ఉన్నామా? రొట్టె విరుచుట యందు, రొట్టె విరచడము అర్థమేంటో తెలుసు? రొట్టె విరచడం రొట్టె దేనికి స్వాదిష్టం? ఆహారానికి స్వాదిష్టం. ఆహారము దేనికి స్వాదిష్టం? వాక్యాన్ని స్వాదిష్టం. ఈ 3000 మందిలో కొంతమంది వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పని చేసేవాళ్ళు ఉన్నారు. చేర్చబడిన వారిలో దేవుడు నేనేం చేతును అంటున్నాడు. అని ఏమైనా అద్భుతము చేయాలంటే ఇక్కడ చేర్చబడిన వారిలో ఉండవలసిన లక్షణాల గురించి అంటున్నాడు. వాక్యాన్ని వింటూ ఉన్నాం, బోధించే వారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరికి దేవుడు ఏ ఆసక్తి ఇస్తాడో, ఎవరికి ఏ ఆలోచన ఇస్తాడో, ఏ కృపావరం ఇస్తాడో దేవుడు, ఆ కృపావరాలలో వాడబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. మరొక కింద చూడండి, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇక్కడ ఇంకొక రహస్యం చెబుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీకు మరొక మర్మం ఇక్కడ. ప్రతి వానికి ఏం కలిగిందంట? భయము కలిగిందంట. అక్కడక్కడ చూస్తూ ఉంటాం అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం. కొన్ని కుటుంబాలలో ఎగతాళి జరుగుతూ ఉంటాయి. ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది లేదు అని, ఇది లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నన్ను చూసి ఎంతోమంది భయపడట్లే. అయ్యో పాస్టర్ గారు వస్తున్నారు, భయపడట్లా. ఎందుకని? ఆయన నాకు ఇచ్చిన ప్రాధాన్యతలో నేను వాడబడుతున్నా, నా పని నేను చేస్తూ ఉన్నా. భయము. మీరు సంఘములో కూడా మీరు అలాగ నిలబడితే, వామ్మో ఆమెనా సంఘంలో భయంకరంగా ఉండదు, ఆమెను చూసి భయపడతాడు. హల్లెలూయా. ఆమెనా, అతనా, అబ్బయ్య, వామ్మో ఆయన జోలికి వెళ్ళకూడదు. భయము, అనేకులకి భయము కలుగుద్ది. ఎప్పుడు? ఈ లక్షణాలు నీలో ఉండాలి అని చెప్తున్నాడు. వారిని చూసినప్పుడంట, ఆ 3000 మందిని చూసినప్పుడు ప్రజలు ఒక్కొక్కరికి కూడా భయము కలిగిందంట. హల్లెలూయా. భయము కలిగింది. ఇంకా కింద ఇంకొక మాటలు చదవండి. మరియు అనేకమైన మహత్ కార్యములను, సూచక క్రియలను
అపోస్తుల ద్వారాగా జరిగింది. ఇక్కడ ఈ అపోస్తుల ద్వారాగా జరిగింది. మీకు ఇక్కడ ఇంకొక మర్మం ఇస్తా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి మీకు మరొక మర్మం ఇస్తే, ఇక్కడ అపోస్తుల ద్వారాగా ఈ కార్యాలు జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? అపోస్తులు. అపోస్తులు అంటే ఎవరు? సేవకులు. సేవకులు చేసే కార్యం అద్భుతంగా జరగాలి అంటే కింద ఉన్న టీం మీరు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక సంఘము బలపడాలి అంటే, ఒక కార్యం అద్భుతంగా జరగాలి అంటే ముందు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయట్లేదు, సంఘం ఎదగట్లా. మీరు ప్రార్థన చేసే సంఘం ఎదుగుద్ది. మీరు ప్రయాసపడితే సంఘం బలపరచబడుద్ది. ఏంటి మీరు నడిపింపబడితే సంఘం బలపరచబడుద్ది. ఏంటి మీరు బలముగా లేకపోతే కార్యాలు ఏది కూడా జరగదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నా పని నేను చేస్తున్నాను, నా బాధ్యత నేను చేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీకు ఇవ్వడానికి ఎంత ప్రార్థనో, ఏంటి ఎంత సమయం కేటాయించామో ఇది మాకు తెలుసు. ఒక వాక్యానికి మీ ఎదుట తీసుకురావాలంటే, దేవుడు అందులో ఉన్న రహస్యాన్ని బయటికి తీసుకురావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలంటే అది మామూలైన విషయం కాదు. ఎంత ప్రార్థన ఉండాలో, ఎంత ఆసక్తి కలిగి మేము ఉండాలో, అది మా పోరాటం మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ పోరాటాలు మీ పోరాటాలు ఇవేయి. ఎప్పుడైతే మీరు అలాగున కానీ మీరు సంఘములో మీరు బలపరచబడితే మీ కుటుంబము కూడా బలపరచబడుతుంది. హల్లెలూయా. సంఘము అభివృద్ధి చెందితే మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సంఘము బలపరచబడితే మీ కుటుంబాలు బలపరచబడతాయి. సంఘము బలహీనముగా అయినప్పుడు ప్రతి కుటుంబాలు కూడా బలహీనంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీలో ఆసక్తి లేదు. మీలో ఆసక్తి లేదు. మీలో ఆసక్తి లేనందున, మీరు చేయవలసిన పని చేయనందున, ఇక్కడ ఏమంటున్నారు? వీళ్ళు 3000 మంది చేర్చబడిన వాళ్ళు, వాక్యము బోధించేవాళ్ళు వాక్యము బోధిస్తూ ఉన్నారు. అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘాన్ని బలపరిచేవాళ్ళు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు. బలహీనపరచట్ల సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు వాళ్ళు. ఒక ఆత్మ వచ్చిందంటే, మీకు చెప్పాను కదా, నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చి మీకు సాక్ష్యం చెప్పాను. ఒక ఆత్మ, నూతన ఆత్మ వస్తే వారికి ఎంత హత్తుకొని వారిని బలపరచాలి ఉందా? ఇప్పటికైనా మీరు ఎవరైనా చేశారా ఈ పని? ఇప్పటికే ఇంచుమించు 3-4 ఆత్మలు వెళ్ళిపోయారు. నేను సాక్ష్యం చెప్పిన తర్వాత కొత్త ఆత్మలు వచ్చారు, ఆగిపోయారు. వచ్చిన ఆసక్తి. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ప్రార్థనలో కూర్చుంటే అక్కడ ఉన్న సంఘమంతా నన్ను చుట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పేటలో ఉంటున్నావు? నేను అక్కడ ఉండేవాడిని అనుకున్నారు. అన్ని ఆరాధించి అడిగి మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మేము మీకోసం నేను ప్రార్థన చేస్తాం, మేమందరం ప్రార్థన చేస్తాము, మా దైవజనుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఈ 3000 మంది చేర్చబడిన వారు, ఈ చేర్చబడిన వారు చేసిన పనిని బట్టి అపోస్తులు చేసే అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. అద్భుత కార్యాలు జరుగుతాయి. అందుకనే వీరిలో ఉన్న లక్షణాలు ఈ 3000 మంది చేసిన పని అది. హల్లెలూయా. ఇంకా కిందికి చదవండి, ఇంకొక మర్మం మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వీరికి ఏముందో తెలుసా? వీళ్ళు కొద్దిగా ఆస్తి కలిగిన వారు కాదు. వీళ్ళు ఈ 3000 మంది కూడా సమృద్ధి కలిగిన వారు, సమృద్ధి కలిగిన వారు. వీళ్ళు ఈ సమృద్ధి కలిగిన వారు సమాజ విషయంలో నష్టముగా ఎంచుకున్నారు. హల్లెలూయా. సమాజాన్ని ఎలా ఎంచుకున్నారు? ఉందా? నష్టంగా ఎంచుకుంటున్నారా? ఒక్కరోజు కూలి పోయిందనుకో 500 పోతాయిరా బాబోయ్. ఎంచుకున్నారా నష్టంగా? పోతే పోయింది, జీతము.
నా దేవుడు ద్వారాలను తెరుస్తాడు. నా దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పుతాడు. నా పైన ఆయన కనికరము చూపిస్తాడు. ఆయన కనికరము చూపి ఆయన ఆకాశపు వాక్యాలను విప్పితే పట్టజాలని దీవెనలు కురిపింపబడతాయి. హల్లెలూయా.